వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు డిఫరెంట్గా తెల్ల గుమ్మడికాయ అయితే నేను హల్వా చేయడం చూపిపోతాను. దీన్ని కాశీయాలో కూడా చెప్తారు. దీన్ని కర్ణాటకలో, తమిళనాడులో చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 2 kg అంత అయ్యేటి నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి, చిన్నది. దీనికి ఒక 1/2 kg షుగరు, ఒక 100 grams కోవా తీసుకున్నాను. కోవా ఆప్షనల్, లేదు మీరు వేస్తే వేయచ్చు, వేయకపోతే పర్వాలేదు. ఏలక్కి పౌడర్, ఇది నేను షుగర్ వేసి కొట్టి పెట్టుకున్నాను. దీంట్లో ఇక్కడ నేను బాదాం అనుకోవడండి, సరే బాదాం మన ముందు పప్పు నేను ప్లస్ దీనికి సీడ్స్ ఇవి తీసుకున్నాను. అంటే పంకిన్ షీట్ తీసుకోవాలి. దీన్ని పంకిన్ షీట్ లేదు, పంకిన్ మనం హల్వా చేస్తాం కాబట్టి పంకిన్ షీట్ తీసుకోవాలి. నేను మస్క్ మన్ షీట్ తీసుకున్నాను. దీనికి టేస్ట్ బాగుంటుంది కాబట్టి రండి ఎలా చేయడం చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఇలాగా లోపల ఉండే పాట్, ఇతన పాట్ అంతా చేసిన పైన పొట్టు అంతా చేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఇది ఇలాగే కడిగి పెట్టుకోలేదు, మంచి కడగలేదని దీనికి వచ్చి చేదు ఉంటాయి, బయటది టేస్ట్ అంతా బాగా రాదు కాబట్టి మంచిగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం తురిమేసుకోవాలండి. దీన్ని తురిమేసుకుని చూస్తాను మీకు నేను. చూడండి, ఇలా తురిమేసుకోవాలండి. నేనైతే కొంచెం సన్నగా ఓళ్ళు పక్క తిప్పుకున్నాం. మనం చిన్నగా ఉండేది అంటే బాగుంటుంది, తొందరగా మనకి బాయిల్ అవుతాయి కాబట్టి. పెద్ద పెద్ద తురుముకోలేదు, పెద్ద పెద్ద ఓల్స్ ఉండేది తురుముకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం దీని అంతా మనం ఈ వాటర్ని ఇంకా దీన్ని మంచిగా పిండి సపరేట్ తీసుకోవాలండి. దీన్ని ఈ వాటర్ కూడా అట్లా పెట్టుకోవాలి, వాటర్ యూజ్ అవుతాయి మళ్ళీ. సో ఇలాగా అన్నిటి మనం పిండేసి మనం సపరేట్ ప్లేట్ తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు అన్నీ నేను దీని వాటర్ అంతా పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నేను కడాయి పెట్టి దీంట్లో ఒక 3 to 4 స్పూన్ అంతా నేను గీ యాడ్ చేసుకున్నాను. మనం గీలో పెట్టి దీన్ని మంచిగా రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా మంచిగా వేయించుకోవాలి. మంచిగా ట్రాన్స్పరెంట్ అవుతాయి. మనం అలోవేరా జెల్ అయినట్టు అవుతుందండి, ఆ స్టేజ్ వస్తాయి. అప్పుడు కొంచెం మధ్యలో మీకు గీ సరిపోకపోతే మీకు గీ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసి స్టవ్ ఐరన్ పెట్టుకోండి. ఐరన్ పెట్టి నేను మంచిగా రోస్ట్ చేయండి. ఎంత రోస్ట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడు గీలో ఈ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం వాటర్ వచ్చింది కదా, మనం ఆల్రెడీ ఫ్యూజ్ చేసి తీసుకున్నాం, దీని అంతా పిండి వేసి తీసుకుంటాం కదా. ఇప్పుడు ఆ పిండి వేసి తీసిన వాటర్ని మనం దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ దీన్ని యాడ్ చేసుకొని అది వాటర్ అంతా పోయే వరకు కొంచెం మనకి లేత పడే వరకు మనం దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇది అన్నీ మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోతే దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడే స్వీట్ చేస్తే స్వీట్ చేస్తుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్కి వచ్చేస్తుందండి. మీరు ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దీని ఫుడ్ కలర్ గ్రీన్ అంటే చాలా బాగుంటుంది, యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అదే ఇప్పుడు గ్రీన్ కలర్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేయబోతాను దీనికి. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పటికి ఈ స్టేజ్ సరిపోతాయండి. లేదా మీరు మీరు గీల మంచిగా ఫస్ట్ మీరు గీల మంచిగా రోస్ట్ చేసింది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేజెస్ సరిపోతాయి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను. నేను అదే గ్రీన్ కలర్ లేదు కాబట్టి నేను కొద్దిగా రెడ్ కలర్ యాడ్ చేస్తానండి. రెడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనం మిగతా కోవా, ఏలక్కి పౌడరు, మన డ్రై ఫ్రూట్స్ ఏముందని అన్ని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటామని యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కొంచెం నేను ఆఖరికి కొద్దిగా నేను 2 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. నేను గీ యాడ్ చేసుకుని దీన్ని మంచిగా దించేసుకోవాలి. ఈ పదం అనేటప్పుడు దించేసుకోవాలి, ఎందుకంటే షుగర్ కొంచెం లాగేస్తుంది కాబట్టి హల్వా. ఈ పదం ఉంటే మనం దించేసుకోవాలండి. రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇలాగే ట్రై చేసి చూడండి. సో టేస్ట్ వైట్ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా కమెంట్ చేయండి. మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్.